డీలిమిటేషన్లో భాగంగా అల్వాల్ సర్కిల్లోని భూదేవి నగర్ ప్రాంతాన్ని భూదేవి నగర్ 194 డివిజన్గా ప్రకటించినందుకు స్థానిక కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పటాకులు కాల్చి స్వీట్లు పంచుకుని సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా డివిజన్ ఏర్పాటు సహకరించిన మైనంపల్లి హనుమంతరావుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా భూదేవి నగర్ పార్క్ అభివృద్ధి కృషి చేసినందుకు మైనంపల్లి హనుమంతరావుకు గద్దర్కు కాలనీ వాసులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ ప్రెసిడెంట్ క్రిస్టాఫర్, జనరల్ సెక్రటరీ లక్ష్మణరావు, శ్రీనివాసరెడ్డి, మనోహర్ సింగ్, కిట్టు, సునీల్ కుమార్, స్థానిక నాయకులు భాస్కర్, కృష్ణగౌడ్, రాజేందర్, సత్యం, లక్ష్మి, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. కానీ ఇప్పుడు వాళ్ళు మన మున్సిపాలిటీ వాళ్ళు ఏంటంటే మనకి డివిజన్స్ అన్ని ఎక్కువ సెపరేట్ చేసేసి ఇప్పుడు 194 డివిజన్గా వచ్చిందని మనకు చాలా సంతోషం. సో భూదేవి నగర్ కాలనీ ఈజ్ సెపరేట్, ఇట్ హెస్ గాట్ సెపరేట్ ఎంటిటీ యాజ్ 194 డివిజన్ ఇన్ ది జిఎస్ఎంసి అల్వాల్ ప్రాంతంలో 194 సంవత్సరంలోకి వచ్చేసింది. కాబట్టి ఇది కృషి వల్ల, ఎందుకంటే వి డి నాట్ జస్ట్ కీప్స్ ఐడిల్. So we have been fighting, we have been also all the time pursuing with the municipal authorities, and today we are happy to see that Bhudevi has identity by naming it as 194 division in the Malkadgiri division. కాబట్టి మాకు ఏమొద్దు, మాకు కాలనీకి ఏమైనా కావాలని చెప్పేస్తే హనుమంతరావు గురించి అంటే మరి సరే వీళ్ళు కట్టిస్తారు కదా, మరి చైర్స్, టేబుల్స్, బెంచెస్ ఏమన్నా ఒక రూమ్లో కట్టాలని చెప్పి వాళ్ళకి చెప్పారు. అది ఇంతవరకు అయితే ఏం కాలేదు. కాబట్టి దీనికి కారణం మరి ఈనాడు ఈ రూపు పొందిందంటే కూడా మన ఎమ్మెల్యే గారైనటువంటి మాజీ ఎమ్మెల్యే హనుమంతరావు గారి దయ వల్ల, వారి కృషి వల్ల, మరి గద్దర్ గారి కృషి వల్ల, ప్రెసిడెంట్ కమిటీ వల్ల, మరి మా సెక్రటరీ వల్ల, మరి మీ అందరూ కూడా ఉన్నారు. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ అవర్స్, ఇట్ ఆల్ ఆఫ్ యువర్ ఎఫర్ట్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ అండ్ యువర్ పేర్స్ ఆల్సో ఇన్ దిస్. సో టుడే ఈస్ అ గ్రేట్ డే ఇన్ ద లైఫ్ ఆఫ్ ఆల్ అవర్ లైఫ్స్. ఇక చరిత్రలోనే పెద్ద ఇదిగా మారింది. కాబట్టి మరి ఈనాడు మనం ఇది ఉండి బి వెరీ ఫ్రాంక్ ఇన్ దిస్, యు నో, ది మోర్ ది ఎఫర్ట్స్ టేకెన్ బై అవర్ ఎమ్మెల్యే శ్రీ ఎం హనుమంతరావు గారు, వాళ్ళు చాలా ముందుకు వచ్చారు. ఎన్నోసార్లు వాళ్ళు వచ్చేసి మీటింగ్ కాల్ ఫర్ చేసేసి వాళ్ళు చేశారు. కాబట్టి ఇదంతా కూడా కృషి ఎవరికి కాదు, మన ఎమ్మెల్యే గారు కీర్తిశేషులు గద్దర్ గారు మనకు సాయం అందించారు. కాబట్టి మనం వీ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు మన ఎమ్మెల్యే, గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే హనుమంతరావు గారికి మనందరం కూడా తెలుద్దాము. మనం వీలైతే అందరం కలిసి కూడా ఆయన కలుద్దాము. ఒకసారి ఇన్వైట్ చేసి సెపరేట్గా విల్ హ్యావ్ ఎ మీటింగ్ విత్ దిమ్ ఆల్సో అండ్ వీ గివ్ అవర్ థ్యాంక్స్ ఫర్ దిస్ ప్రొవిజన్ ఆఫ్ దిస్ పార్క్. సో అండ్ రెసిడెంట్స్ కాలనీ ఓనర్, ప్లాట్ ఓనర్స్ అయితే దిస్ రిమైన్ అన్యూస్డ్ ఫర్ మెనీ ఇయర్స్. చాలా కాలం వరకు, సంవత్సరాల వరకు చెట్టుని బావిగా ఉండింది అనమాట. దీన్ని కుక్కలు పడడం అయిపోయింది. అయితే పాత కమిటీ వాళ్ళు కూడా దీన్ని ఏదో బిల్డింగ్ కట్టి చేయాలా, సివరేజ్ చేయాలని చెప్పేసి ఎంతో ప్రయత్నం చేశారు. కానీ 3-4 కమిటీలు ఏం కాలేదు. అయితే చివరికి ఏమైందంటే జిఎస్ఎంసి, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు మన గౌరవనీయులు విజయరామరావు గారు టీడీపీ టైంలో ఉన్నప్పుడు వాళ్ళు మున్సిపాలిటీ వాడు 7-8 లక్షలు ఖర్చు పెట్టి ఈ బాధ్యత పూర్తి చేసి ఈ యొక్క పార్కులకు దీన్ని మార్చేసి పెట్టారనమాట. పెట్టిన తర్వాత ఇక్కడ గోడ కట్టిన వరకు వచ్చేసింది. గోడ కట్టిన తర్వాత కూడా ఏంటంటే ఈ సదన్ సైడ్ ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్న హౌస్ ఓనర్స్ అందరూ కూడా దీన్ని ఆపరేట్ చేసినప్పుడు అంతటితో అది అక్కడికి పని ఆగిపోయిన తర్వాత ఎంతో ప్రయత్నం చేసినాం, దీన్ని సర్వే చేయించినాం, ఏం కాలేదు. తర్వాత చివరికి ఈ మన